హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో మీరు చాలామంది డిహైడ్రేషన్తో ఇబ్బంది పడి ఉండి ఉంటారు కదా. ఈ డిహైడ్రేషన్ అంటే ఏం లేదండి, వాంతులు విరోచనాల వల్ల మొత్తం బాడీలో అనే నీటి స్థాయి అనేది తగ్గిపోతుందండి. ఈ బాడీలో నీటి స్థాయి తగ్గిపోవడం వల్ల చర్మం పొడిబారిపోతుంది, నోరు అనేది ఎండిపోయి ఎక్కువగా దాహం అనేది వేస్తుంది. అదే యూరిన్ అనేది కూడా తగ్గిపోతుంది, కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. ఒక్కొక్కసారి మీకు మొత్తం బాడీలో శక్తి అనేది మొత్తం కోల్పోయి అస్సలు నడవడానికి కూడా ఓపిక అనేది ఉండదు. సేమ్ తర్వాత ఈ పిల్లల్లో అయితే ఎక్కువగా విరోచనాలు అవ్వడం వల్ల మొత్తం పోషకాహార లోపం అనేది వస్తుంది. తర్వాత ముసలి వాళ్ళలో అయితే వాళ్ళు తొందరగా డిహైడ్రేషన్కి గురవుతారు. వాళ్ళ చర్మం అనేది తొందరగా పొడిబారిపోతుంది. ఒక్కొక్కసారి వాళ్ళలో హాస్పిటల్కి తీసుకువెళ్ళే సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతాయి. తర్వాత బీపీ అనేది లో అవుతుంది. దానివల్ల ఏంటంటే కళ్ళు తిరిగిపోయి పడిపోవడం అలాంటివి అనేది జరుగుతాయి. సో మళ్ళీ బ్లడ్లో అనేది సోడియం, పొటాషియం అనే లవణాల స్థాయి అనేది అసమతుల్యత ఏర్పడుతుంది. అంటే ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అనేవి ఎదురవుద్ది. ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే కండరాలు నొప్పులు, ఇంకా తిమ్ముర్లు లాంటి ఇబ్బందులు అనేవి కలుగుతాయి. సో ఫ్రెండ్స్, ఈ డిహైడ్రేషన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా ఎలాంటి సిచ్యువేషన్లో మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనే కండిషన్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కొంచెమైనా యూజ్ అయ్యేవి ఏమైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.